హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ నరేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డే 14కి స్వాగతం. టైం వచ్చి 3:30 అవుతుంది. ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోయినా ఆల్రెడీ. సో రీడింగ్ కూడా 0 చేసేద్దాం. రీడింగ్ కూడా 0 చేసినాను. ఇంకా చూడాలి ఇప్పుడు బుకింగ్ ఎటు పడుతుంది. ఒకటి రిజర్వేషన్ అయితే ఉంది. ఆ రిజర్వేషన్ కోసం అయితే పోవాలనే కొంచెం ముందుగా స్టార్ట్ అయినా. సరే, రిజర్వేషన్ బుకింగ్ వెళ్ళినాక టు బి కంటిన్యూ చేస్తా వీడియో. డ్రాప్ అయిపోయింది రిజర్వేషన్. అయితే 4 కుండే కస్టమర్ ముందే వచ్చింది అనమాట. 10 నిమిషాలు ముందే వచ్చింది. 3:50కి వచ్చిండు. ఇప్పుడు టైం 4:10 అయింది, 4:15 అయింది. అంటే 25 నిమిషాలు ఉంటుంది డ్రాప్కి. ఇప్పుడు ఊబర్లో ఎన్ని వెహికల్ చేసినాక ట్రిప్ క్లోజ్ చేస్తా. మొబైల్ జారింది. వెహికల్స్ ఎన్ని వెహికల్స్ ట్రిప్ క్లోజ్. అబ్బో, అయ్యో వెహికల్స్ బాగానే ఉన్నాయి ఇక్కడ. సెడాన్ తక్కువ ఉన్నాయి. చూద్దాం ఏది ఇస్తాడో. ట్రిప్ అయితే క్లోజ్ చేసిన. ప్రీమియం అయితే తీసుకోను. ప్రీమియం వెహికల్స్ బాగానే ఎక్కువ ఉన్నాయి. గో సూపర్ గో ఇచ్చిండు. పోన్లే, కరణిచ్చిండు. ఊబర్ అన్న కరణిచ్చిండు. ఇదిగోండి 20 కిలోమీటర్స్ 461 ఇచ్చిండు మనకి రిజర్వేషన్. 507 క్యాష్ కలెక్టెడ్. 24 మినిట్స్ పట్టింది. ఓకే, ఫైనల్లీ ఊబర్గా ఇచ్చిండు. హ్యాపీ. ఇంకా వెళ్ళిపోవడమే. లేకపోతే రోజు 4 రోజుల నుంచి, గత 4 రోజుల నుంచి రావడం వెళ్ళడం ఖాళీగా బయటికి. ఏం చేస్తాం వెళ్ళక? వస్తలేదు, సీరియల్ వస్తలేదుగా. ఓకే, వెరీ గుడ్. ఈరోజు చూడాలి ఎర్నింగ్స్ మంచిగా చేయడానికి. కానీ ఈరోజు రేపు నుంచి మామూలుగా ఉంటాయి. ఆఫీసెస్ అన్నీ ఓపెన్ అయిన తర్వాత ఇంకా హాలిడేస్ అన్నీ కంప్లీట్. రేపు నుంచి ఉంటుంది. ఓకే, ఎయిర్పోర్ట్ రిటర్న్ ట్రిప్ కొత్త కూడా కొన్నప్పుడు తీసుకొచ్చిన. అక్కడ కిందికి వచ్చిన అసలు వెయిటింగే లేదు. అటు కిందికి వచ్చేసిన లైన్లోకి, ఊబర్ గో లైన్లోకి కస్టమర్ ఎక్కించుకొని డబ్బు లోపలికి బయటకు వచ్చేసిన. ఇక 4:20కి పికప్ అయింది. అంతే, జస్ట్ అప్పుడే అక్కడికి వెళ్ళినా పికప్ చేసుకున్నా. 33.4 కిలోమీటర్స్ 430 రూపీస్ ఇచ్చిండు. 50 రూపీస్ టోలు. ఇది ఆన్లైన్ పేమెంట్, అందుకే క్యాష్ కార్డు చూపిస్తలేదు. ఇప్పుడు టైం 5 అయింది ఎగ్జాక్ట్లీ. అంటే 1 అవర్లో 800 రూపీస్ అయితే అయింది. గ్యాప్ లేకుండా ఏదైనా బుకింగ్ పడితే మంచిగా ఉంటుంది. కానీ ఏమో అంత టైం పడుతుందా? 7కి ఒకటి రిజర్వేషన్ వచ్చింది ఎయిర్పోర్టు. కానీ 7 అంటే మళ్ళా ఇస్తాడా బుకింగ్లు? ఇంకా 7 అంటే మంచిగా వెయిట్ చేయాల్సిందే. గ్యాస్ అయితే పట్టిద్దామని ఆఫీస్ బెడ్ సైడ్ పోతున్నా. గ్యాస్ పట్టించేసి తర్వాత ఆలోచించేయాలి. ఎయిర్పోర్ట్ డ్రాప్ అయిపోయినాక ఒకటి చిన్నది ఒక బుకింగ్ కొట్టిన ఊబర్లో ప్రీమియర్. 2 కిలోమీటర్స్ పికప్, 2 కిలోమీటర్స్ డ్రాప్. ఇది 4 మినిట్స్ డ్రాప్. అంతే, 140 రూపాయలు వచ్చింది. 214 రూపాయలు క్యాష్ కలెక్టెడ్. మొత్తం 1024 అయింది. ఈ రిజర్వేషన్ వచ్చి ఇది సెదాన్ బుకింగ్ 7 AM ఉంది. బుకింగ్స్ అయితే ఇప్పుడు ఏమి వస్తలేవు. కానీ సిఎన్జి 2 పాయింట్లు ఉందని సిఎన్జి పడిద్దామని ఆఫీస్ బెడ్కి వస్తే, ఆఫీస్ బెడ్ భారత్ అది ఫ్లైఓవర్ దిగంగానే ఉంది కదా, ఆడ చూస్తే సిఎన్జి ఉంటుంది ఆడ. ఎందుకంటే ఆన్లైన్ బంకు లేదన్నాడు.
ముందుకు వచ్చి క్లోజ్ ఉంది, మళ్ళీ ఆలించ క్లోజ్ ఉంది, ఇక్కడ మదీనా కూడా క్లోజ్ ఉంది. ఇన్ని బంగ్లు పెట్టుకొని ఎందుకు క్లోజ్ చేసి ఉంటారేమో వీళ్ళు. ఇంకా గంటన్నర సేపు కాలక్షేపం నుంచి చిన్న స్లీప్ వేస్తా ఏదైనా బండి ఆపుకోడిగా. ఏం చేస్తాం. లాస్ట్ డ్రాప్ తర్వాత ర్యాపిడోలో దగ్గర ఆఫీస్ పెట్టి ఇప్పుడు మనకు మియాపూర్ రిజర్వేషన్ ఉండే కదా, అయితే నియర్ బై దగ్గర 2 బుకింగ్లు అయితే చేసిన. మీకు స్క్రీన్ మీద చూడండి. నేను చెప్పినా కదా ర్యాపిడో నా మొబైల్ రికార్డింగ్ చేసే మొబైల్లో యాప్ వాడుతున్నా అని. ఒకటి 188 ఒక బుకింగ్ వచ్చింది, దాని తర్వాత 120 రూపీస్ ఒకటి వచ్చింది, 308 రూపీస్ అయితే ర్యాపిడోలో అయింది. ఓకే, టైం అదైతే మనకు బుకింగ్ అయితే అసలు అయింది వచ్చిన లొకేషన్కి. బట్ కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. వాళ్ళకు టైం అయితే ఇంకా ఉంది, కానీ ఒకసారి కన్ఫర్మ్ చేస్తున్నాం అనుకుంటే ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటే అయిపోతుందని ఆలోచన. లొకేషన్ అయితే వచ్చిన. సరే ఇలా అయితే ఏముందిలే, వెయిటింగ్ అయితే చేద్దాం. ఎయిర్పోర్ట్ రిజర్వేషన్ డ్రాప్ అయిపోయింది. సో ఇప్పుడు చూద్దాం వెహికల్స్ ఏమి ఉంటాయి. మళ్ళీ ఇది చూసుకోకపోతేనే బెటర్, మళ్ళీ బాధపడడం ఎందుకు. గోల్ అయితే వెహికల్సే లేవు చూడు, గోల్ అయితే వెహికల్సే లేవు. ప్రీమియర్లో ఒక సెదాన్లు ఉన్నాయి, ప్రీమియర్లు ఉన్నాయి 6, 10, 12, 15. ప్రీమియర్లో ఒక 12 ఉన్నాయి, సెదాన్లో ఒక 15 ఉన్నాయి. గోయిస్తే మీరు గోయిరా నాయన, అదే ఊబర్ గోయిరా ప్లీజ్ రా నాయన. గోయిస్తుంటే మంచిగా ఉంటుండే. ఇప్పుడు ఈ ట్రిప్ ఎంత వచ్చింది మనకి అమౌంట్ చూద్దాం. ఏదో రిజర్వేషన్ వచ్చింది, అబ్బా సూపర్. ఆన్లైన్ పేమెంట్ 39 కిలోమీటర్స్ 44 మినిట్స్ 709 రూపీస్ ఇచ్చింది. ఆన్లైన్ పేమెంట్ 709 రూపీస్ వచ్చింది. సూపర్, అసలు చాలా అంటే గ్రేట్. గో ఇచ్చిండు, వెహికల్స్ కూడా ఏమి లేవు, దన్ను మనిపోయి పికప్ చేసుకొని వెళ్ళిపోవడం. ఇంకా గో ఇస్తే మంచిగా అనుకున్నా, గోనే ఇచ్చిండు. కొంచెం పట్టు, మనకు కావాల్సింది అదే. ఇప్పుడు ఆడ మూమెంట్ లేదు, ఏం చేస్తాం. ప్రీమియర్ సెదాన్ తీసుకొని అయితే వ్యాపారం తక్కువ అవుతుంది అంతేగా. ఓకే చలో పికప్. ఎయిర్పోర్ట్ నుంచి ఆర్టీసీ కాస్ట్ రోడ్కి వెళ్ళిన, మళ్ళీ ఆ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చిన. 7:55 పికప్ చేసుకున్న ఎయిర్పోర్ట్ జిస్మత్పూర్. 36.9 కిలోమీటర్స్కి 468 ఇచ్చిండు ఊబర్గో. 810 రూపాయలు క్యాష్ కలెక్టర్. దీని తర్వాత ఇక 850కి 850 అంటే ఈ డ్రాప్ అయినాక కొద్దిసేపటికి వచ్చింది. 37 కిలోమీటర్స్ 41 మినిట్స్ 723 రూపీస్ ఇచ్చిండు. ప్రీమియర్ బుకింగ్ అనమాట ఇది. ప్రీమియర్ బుకింగ్ ఆన్లైన్ పేమెంట్. ఇప్పుడు వరకు ఓవరాల్గా అయితే 2,954 రూపాయలు అయింది. ప్లస్ దాంట్లో ర్యాపిడోలో 300, 3,200 మంచిగా అయింది ఈరోజు అయితే. టైం ఏం పెద్దగా కాలేదు, 10 అవుతుంది అంతే. డ్రాప్ చేసిన సీరియల్ అయితే గో 41, 45 అయింది. ప్రీమియర్ 36, 40 అయింది. తీసుకుంటే గోనే తీసుకొని ట్రై చేస్తా, కొద్దిసేపు చూస్తా. ఇన్కేస్ రాకపోతే బయటికి వెళ్ళిపోతాయి. ఇక రాకపోతే మటుకు బయటికి వెళ్ళిపోవడమే. సిఎన్జి కాడ అయితే ఆయన సిఎన్జి 3 పాయింట్లు ఉంది. సిఎన్జి కాడ అయితే ఆయన సిఎన్జి పట్టించుకొని చూస్తా. ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ డ్రాప్ మళ్ళీ ఊబర్గా వచ్చిందా కదా, సిఎన్జి పట్టించుకున్నా. ఇగో 394 రూపాయలు ఇచ్చింది 30 కిలోమీటర్లకి కొత్తపేటకి.
ఈ డ్రాప్ చేసినాక ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకటి ఎయిర్పోర్ట్కి వచ్చింది. 26 కిలోమీటర్స్కి 440 ఇచ్చిండు. 42 మినిట్స్ టైం పట్టింది. 640 రూపీస్ క్యాష్ అంటే 200 కమిషన్ తీసుకుని దీంట్లో వచ్చింది. తిన్నావు చాలా చెప్పిన డ్రాప్ అయ్యి కూడా 21-25 అయింది. బట్ ఇస్తలేడు వీడు, ఏం అర్థం అవుతలే, సీరియల్ ఇస్తలేడు. ఉండాలా పోవాలా ఏం అర్థం అవుతలే. ఇప్పుడు మళ్ళీ యాడికి పోవాలా బయటికి. ఓకే చూద్దామని అయినా చూద్దాం బట్ చెప్పు. ఊబర్ గోనే వచ్చింది అది ఈ బుకింగ్ తర్వాత. ఎక్కడికి ల్యాంక్ వెళ్ళిపోయినా 1:15కి పికప్ చేసుకున్నా. అంటే ఒక 1 అవర్ పైన పట్టింది పికప్ రావడానికి. 33 కిలోమీటర్కి 30 నిమిషాలు 429 రూపాయలు వచ్చింది ఆన్లైన్ పేమెంట్. దీని తర్వాత ల్యాంక్ వెళ్తాను ఇదే మళ్ళీ మణికొండ నుంచి 211కి వచ్చింది. 39 కిలోమీటర్స్ 520 రూపీస్ వచ్చింది. 617 రూపీస్ క్యాష్ కలెక్టెడ్, 30 రూపీస్ టోల్ ఆడింది. ఓకే ఇది ఎక్కడికంటే మన హస్తినాపురము. ఇక్కడ డ్రాప్ చేసినాక ఎల్బీనాక నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ వచ్చింది. 3:11కి వచ్చింది. 23 కిలోమీటర్ 40 నిమిషాలు 395 రూపాయలు వచ్చింది. క్యాష్ కట్లేమో 580 రూపీస్. ఇప్పుడు సీరియల్ అయితే వస్తారు అది డౌటే. 16, 20, 21, 25, 181, 185. కానీ వెయిట్ చేద్దామనే ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే 500 రూపాయలు ఇన్సెంటివ్ ఉంది. ఇదిగోండి, ఇంకొక ట్రిప్ ఎయిర్పోర్ట్ పికప్ చేసుకుంటే 500 రూపాయలు వస్తుంది. అందుకే వెయిట్ చేస్తున్నా. సో టైము 4:10 అయింది. 4:10 అయింది కదా, చూద్దాం ఎప్పుడు ఇస్తాడో అంతవరకు ఛాయ్ తాగి కొంచెం ఫ్రెష్ అయిపోతాం. ఇంకో సెడాన్ బుకింగు ఇక్కడికి పంజాగుట్టకు వచ్చింది. 33 కిలోమీటర్స్ 51 మినిట్స్ 427 వచ్చింది. 792 రూపీస్ క్యాష్ కలెక్టర్. ఇదో మనకు ఎయిర్పోర్ట్ పికప్లో 500 రూపీస్ ఇన్సెంటివ్ వచ్చింది. ఓవరాల్ ఈరోజు మన ఎర్నింగ్స్ బాగానే అయినాయి. 6,063 రూపాయలు అయింది. 6,060. ప్లస్ 300 రూపాయలు ర్యాపిడోలో అయింది. ఇది ఇవాళ మన ఎర్నింగ్స్. ఇందులో సిఎన్జి వచ్చి ఒక 1,700 రూపాయలు సిఎన్జి చేసుకున్నాము. 1,100 రూపాయలు సిఎన్జి. ఇది ఈరోజు ఎర్నింగ్స్. ఈరోజు మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే మార్నింగ్ రిజర్వేషన్ బుకింగ్ పోగా మళ్ళీ ఊబర్గో వచ్చింది. తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్ బుకింగ్ తీసుకోగా ఊబర్గో వచ్చింది. ఇట్లా బ్యాక్ టు బ్యాక్ రావడం వల్ల కొంచెం ప్లస్ అయింది. ప్లస్ ఇన్సెంటివ్ వచ్చింది కదా, సో అందుకే ఈరోజు ఇంత ఎర్నింగ్స్ అయింది. లాగిన్ అవర్స్ వచ్చి 15 గంటలు లాగిన్ అవర్స్. ఓకే, ఇది ఇవాళ మన ఎర్నింగ్స్ వీడియో అందరూ నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.